నాగేశ్వర్ గారు, ముందుగా జూబ్లీహిల్స్ విషయానికి వద్దాం. మొత్తం 10 రౌండ్లకు 9 రౌండ్లు పూర్తయ్యాయి. 25,000 మెజార్టీ దాటింది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, 2 డేస్ బ్యాక్ కూడా ఖచ్చితంగా 20,000 మెజార్టీ వరకు వస్తుంది అనుకున్నాం. అంతకు మించి అనే రేంజ్లో 25,000 దాటిపోయింది మెజార్టీ. ఫైనల్ రౌండ్ మరికొంత యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఏ రకంగా చూసుకున్నా జూబ్లీహిల్స్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలుస్తున్నాయి అన్నప్పటికీ వాళ్ళు ఊహించిన మెజార్టీ కంటే ఇంకెక్కువ వచ్చింది. అటు బీహార్లో కూడా అదే ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పినప్పటికీ అన్ని 167 మ్యాజిక్ ఫిగర్ ఫుల్ ఎన్డీఏకి వస్తాయని మ్యాక్సిమం చెప్తే 199 200 ఫిగర్ కూడా దాటే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎలా చూడాలి రెండు ఎన్నికల్ని? ముందుగా జూబ్లీహిల్స్ గురించి మాట్లాడదాం. ఈ విజయానికి ప్రధాన కారణం ఏదనుకుంటున్నారు? ఇంతటి ఒక రకంగా ఇది ఘన విజయమే. బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్లో మరో సిట్టింగ్ సీట్ కోల్పోయింది. మొన్న కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీహిల్స్. ఎలా చూడాలి దీన్ని? దీనికి కారణం ఏంటి? అంటే అననుకూల పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని ఒక రాజకీయ పార్టీ కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తే, ఒక నాయకుడు కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తే ఏ రకంగా ఫలితం తారుమారవుతుంది అనడానికి జూబ్లీహిల్స్ ఒక ఉదాహరణ. మనందరికీ తెలుసు, స్పష్టంగా బీఆర్ఎస్ ఆధిక్యతతో స్టార్ట్ అయింది జూబ్లీహిల్స్ క్యాంపెయిన్. కానీ కాంగ్రెస్ ఆధిక్యతగా మారింది. అంటే వాస్తవంగా ఒక 20,000 మెజారిటీ బీఆర్ఎస్కు ఉండే స్టార్టింగ్లో, ఈ ఎన్నికల ప్రచారం మొదలు కాకముందు. ఇప్పుడు బీఆర్ఎస్ కు 20,000 ఆధిక్యత, కాంగ్రెస్ 20-25,000 కంటిన్యూ చేద్దాం. 24,658 ఇప్పటికి మనకు అంతున్న సమాచారం. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. 24,658 ఓట్ల మెజార్టీతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ సమీప అభ్యర్థి మాగుంటి సునీతపై విజయం సాధించారు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మొత్తం కౌంటింగ్ పూర్తయింది. జూబ్లీహిల్స్లో 24,658 ఓట్ల మెజార్టీ నవీన్ యాదవ్కు దక్కింది. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల వరకు 10% వరకు, అంటే 20,000 అరౌండ్ 20,000 అనుకున్నారు. అంతకు మించి అనే స్థాయిలో 24,658 ఓట్ల ఆధిక్యం నవీన్ యాదవ్కు దక్కింది. ఓవరాల్గా విజయం సాధించారు. నాగేశ్వర్ గారు చెప్పండి. అంటే ఇది ఒక క్లాసిక్ కేసు. ఇది ఒక ఎలక్షన్ ఏ రకంగా మ్యాసివ్గా షిఫ్ట్ అవుతుంది అని. అంటే ఈ ఎన్నికలు ఒక 1 మంత్ క్రితం చూస్తే సరిగ్గా ఒక 10% ఆధిక్యత బీఆర్ఎస్కు ఉండే. మీరు ఏ ఒపీనియన్ పోల్ సర్వేలు చూసినా 20,000కు పైగా మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అని అంచనా ఉండే. అది మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్స్కి వచ్చే వరకు 6-7% బీఆర్ఎస్ మెజార్టీ పడిపోయింది. అంటే ఒక 12-14,000. ఇప్పుడు యాక్చువల్ రిజల్ట్ వచ్చే వరకు కాంగ్రెస్ సుమారు 25,000 మెజార్టీతో గెలుస్తుంది. అంటే ఒక 40-45,000 ఓట్స్ షిఫ్ట్ అయ్యాయి. అంటే సరిగా చెప్పాలంటే ఒక 20,000 ఓట్లు అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యాయి. అంటే రెండు కలిపితే ఒక 40,000 ఓట్ల షిఫ్ట్ తీస్తే 40,000 ఓట్లు యాక్చువల్గా షిఫ్ట్ అయినది. మీకు ఈ మ్యాసివ్ షిఫ్ట్ ఎందుకు జరిగింది అంటే బీఆర్ఎస్కి 20,000 మెజార్టీతో కాంగ్రెస్ 20,000 మెజార్టీగా ఎందుకు మారింది అనేది ఒక క్లాసిక్ కేస్ స్టడీ. అంటే ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు కిల్లర్ ఇన్స్టింక్ట్తో చివరి నిమిషం వరకు చేజారిపోతుంది అన్న ఎన్నికను కూడా గెలిపించుకోవచ్చు అనేటువంటి ప్రయత్నం చేస్తే ఎలా ఎన్నికల్లో మార్పు తీసుకురావడానికి జూబ్లీహిల్స్ ఒక ఉదాహరణ. ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఆ అననుకూలతలతో మొదలైంది. అంటే ఎగనెస్ట్ ఆల్ ఆర్డ్స్ మీకు ఈ సిట్టింగ్ బీఆర్ఎస్ సీటు, 2 క్యాండిడేట్ పట్ల సానుభూతి, 3 బీజేపీ పెద్దగా ప్రభావం చూపని పరిస్థితి డే 1 నుంచి. బీజేపీ కనుక కాస్త ప్రభావం చూపితే అపోజిషన్ ఓట్ స్ప్లిట్ అయ్యి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. బీఆర్ఎస్ మొదటి నుంచే డీలా పడింది. 4వది కాంగ్రెస్ పార్టీకి 2023లో కూడా హైదరాబాద్లో సీట్లు రాలేదు. 5వది లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి వచ్చింది కానీ కాంగ్రెస్కి రాలేదు. 6వది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి స్టార్ట్ అయింది, చాలా బలంగా వినిపించింది. 7వది కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసిందన్న భావన ప్రజల్లో ఉంది. 8వది కాంగ్రెస్ పార్టీ చాలా విచిత్ర పోకడ ప్రదర్శించింది. ఇదే సమయంలో మంత్రుల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. కొండా సురేఖ ఎపిసోడ్ చూసాం, పొన్నం ప్రభాకర్ ప్లస్ లక్ష్మణ్ కుమార్ ఎపిసోడ్ చూసాం, వివేక్ వర్సెస్ లక్ష్మణ్ కుమార్ ఎపిసోడ్ చూసాం. కాంగ్రెస్ అగ్లీ స్పెక్టకల్ అంటారు. సో కాంగ్రెస్ తన అనైక్యతని చాటి చెప్పుకుంది. 9వది విత్ ఇన్ ద కాంగ్రెస్ కూడా ఒక సెక్షన్ ఈ ఎన్నిక ఓడిపోతే మంచిగా ఉండు, రేవంత్ సంగతి తేల్చొచ్చు అని కూడా పనిగట్టుకొని కూర్చున్నారు.
సో ఇలాంటి అననుకూలతల పదవది నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాంపెయిన్ చేసింది. క్యాండిడేట్ ఇన్కంబెన్సీ ఏమైనా ఉంటుందా కాంగ్రెస్కు? మాగంటి కుటుంబానికో మంచి పేరుంది. ఇలా 10 అననుకూలతలతో కాంగ్రెస్ మొదలైంది. కంప్లీట్గా రివర్స్ చేసుకోగలిగింది. అంటే చివరి వరకు మొమెంటంతో ఎలక్షన్ చేశారు. చాలా మైక్రో మేనేజ్మెంట్ చేశారు. చాలా కాంక్రీట్ స్టడీ ఆఫ్ కాంక్రీట్ సిచ్యువేషన్